హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు వంకాయతో కొత్త రకంగా పచ్చడి చేసుకుందామండి. చాలా బాగుంటుంది, చూడండి. ఒక పావు కిలో టమాటా, పావు కిలో వంకాయ, ఒక 6 పచ్చిమిర్చి, ఒక 10 వెల్లుల్లి. పచ్చిమిర్చి చిన్నవి ఉన్నట్టయితే ఒక 8 నుంచి 10 వరకు వేసుకోండి. ఇది పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 6 వేసుకుంటున్నాను. టమాటా ముచ్చికలు కోసేసి 2 ముక్కలు చేసుకోవాలండి. టమాటా ముచ్చిక తీసేసుకోవాలండి, అది ఉడకదు. అందు గురించి అన్ని టమాటాలు అట్లే చేసుకోవాలండి. ఎప్పుడు ఒకటే విధంగా చేసుకుంటే బోరు కొడుతుందని, అందుకే ఇట్లా ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను, సూపర్ ఉన్నదండి. ఫస్ట్ వంకాయల ముచ్చికలన్నీ కోసేసుకోవాలండి. ఈ టమాటాలైనా వంకాయలైనా ఫస్ట్ ఒకసారి మిర్చి గిట్లా అన్నీ కడుక్కోవాలి. తర్వాత మళ్ళీ వంకాయలు 2 ముక్కలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. పుచ్చులు వస్తే చూసుకోండి, అగో నాకు కొద్దిగా వస్తే తీసేసాను. అది 2 ముక్కలు చేసుకుంటే సరిపోతుందండి. ఇట్లా వాటిని ఉప్పు నీళ్ళలో వేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. మిరపకాయలు పొడుగ్గా ఉన్నాయి కాబట్టి వాటిని తొడిమలు తీసి చిన్నగా ఉంచుకుంటున్నాను. చిన్న మిరపకాయలు అయితే డైరెక్ట్ వేసుకోవచ్చు. ఈ స్పైసీని బట్టి కావాలంటే 10 వేసుకోండి. అదే రాగడి అయితే నల్లగా ఉంటే కారం ఎక్కువ ఉంటే ఒక 8 వేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న ఉల్లిపాయ కూడా వేసుకుందామండి. చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందామండి. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలండి. దీనికి ఆయిల్ ఎక్కువగా పట్టదు, ఒక 2 స్పూన్లు పోసుకుంటే సరిపోతుంది. నూనె వేడి కానివ్వాలండి. నూనె కాస్త వేడైన తర్వాత ఫస్ట్ వెల్లుల్లి వేయాలి, తర్వాత ఉల్లిగడ్డ వేయాలి. కొద్దిగా వేపుకోవాలండి. అవి మంచిగా గోలాలని ఏం లేదు, కొద్దిగా వేపుకోవాలంతే. 1-2 సార్లు కలయబెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత మంచిగా కలియబెట్టాలి. పచ్చిమిర్చి లైట్గా వేగగానే కొద్దిగా 3-4 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి వంకాయలు వేసుకోవాలి. వంకాయలు వేసుకున్నాక ఒకసారి కలపాలండి. తర్వాత టమాటా వేసేసుకోవాలి. అది తొందరగా అయిపోతుందండి. ఇది ఈజీగా, టేస్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకవేళ పులుపు చాలా ఇష్టపడేటోళ్ళు ఒక 3-4 చింతపండు రిక్కలు అనుకుంటే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి. ఈ మొత్తానికి 1 టీ స్పూన్ ఉప్పు సరిపోతుందండి. 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలిపాను. మీరు చివరిలో బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒకవేళ ఉప్పు కావాలంటే కలుపుకోవచ్చు, టేస్ట్ బట్టి. మీడియం అండి, ఇది 1 టీ స్పూన్ సరిపోతుంది ఉప్పు. ఇప్పుడు కలిపిన తర్వాత మూత పెట్టేయాలండి ఒక 2 నిమిషాలు. మీడియం ఫ్లేమ్ ఉండాలండి, హై ఫ్లేమ్ ఉండదు, మీడియం ఫ్లేమ్ ఉండాలి. ఇప్పుడు వాటిని రెండో వైపుకు తిప్పుకోవాలి. మంచిగా ఉడుకుతాయి, వంకాయ అయినా టమాటా అయినా. మీడియం ఫ్లేమ్లో. ఇందులో వాటర్ పోయడం ఇట్లా ఏమి ఉండదండి.
జస్ట్ వాటిలో ఊరిన వాటర్ తోటే అవి ఉడుకుతాయి మంచిగా. అడగంటకుండా చూసుకోండి. ఒక 2 టైమ్స్ 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటే అయిపోతుందండి, ఉడుకుతాయి అవి ఈజీగా. మ్యాక్సిమం 5 మినిట్స్లో మంచిగా ఉడుకుతాయండి ఇవి. రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ప్రాసెస్, ఈ టమాటా కానీ వంకాయ కానీ తొక్కలు వచ్చిన కాడికి తీసేయండి. ఒక 5 నిమిషాలు పక్కకు పెడితే చల్లారుతుందండి. చల్లారిన తర్వాత తీసేయండి. నేనంటే అలవాటైంది కాబట్టి వేడి ఉన్నా కానీ తీస్తున్నాను, మీకు చేయగలుగుతుంది కాబట్టి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టి చల్లారిన తర్వాత తీసేయండి. ఈ వంకాయలు ముదిరినవి ఉంటే తొక్కలు వస్తాయండి. లేదా వేసాను నేను కాబట్టి తొక్కలు రావు. మీరు కూడా లేత ఉంటే లేత వేయండి, లేత వేయకుంటే ముదిరిన వేస్తే కూడా ఏం బాధలేదు. ఇట్లా ఉడికిన తర్వాత తొక్కలు ఈజీగా వచ్చేస్తాయి అవి. అంతేనండి. ఇప్పుడు వీటిని పప్పుకు తీసుకొని మెత్తగా మెదుపుకోవాలండి. రోలు ఉంటే రోట్లో వేసి ఒక్కసారి కొద్దిగా రుబ్బుకుంటే సరిపోతుందండి. మిక్సీలో వేయద్దండి, ఇది రోట్లో దంచుకోవాలి లేదా పప్పుకు తీసుకొని ఇట్లా మెదుపుకోవాలి అంతే. మనం ఇట్లా పప్పు గుత్తితో మెదిపేటప్పుడు కూడా పొట్టు సపరేట్ అయితే ఉంటుంది, కనిపిస్తే తీసేయండి. మంచిగా వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటా, వంకాయ అంతా మంచిగా మెదుగుతుందండి. ఎట్లా అంటే చాలా ఈజీగా మెదుగుతుంది. చూడండి, మంచిగా ఇట్లా ఓపికతోటి ఒక 2 నిమిషాలు మెదిపితే మంచిగా మెదుగుతుంది. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఇంతేనండి, రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. మీ ఇష్టం ఉంటే తాలింపు పెట్టుకోవచ్చండి, లేకపోతే లేదు. దీనికి తాలింపు అవసరం ఏం లేదు. ఇట్లా డైరెక్ట్ తింటే కూడా చాలా బాగుంటుంది. ఓపిక ఉంటే తాలింపు పెట్టుకోండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వంకాయ పచ్చడి కొత్త రకంగా చాలా టేస్టీ యమ్మీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. వన్స్ అగైన్ థ్యాంక్స్.